ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయినటువంటి క్రీస్తు యేసు వారి నామంలో ఆర్టీఎఫ్ వీక్షకులందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. 2026 లెంట్ సీజన్లోనికి దేవుడు మనలను ప్రవేశింపజేసినందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. క్రైస్తవ కాలమానంలో మరి శ్రమల కాలం లేదా సిలువ కాలం చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే మనము అడ్వెంట్ సీజన్తో ప్రారంభించి క్రిస్మస్ ఎపిఫనీలను దాటుకొని మరి లెంట్ సీజన్లోనికి మనం ప్రవేశించాం. మరి ఈ లెంట్ సీజన్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమలను, యేసుక్రీస్తు ప్రభు యొక్క సఫరింగ్ని, ఆయన యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకొని సిలువ దగ్గరకు మనం చేసే ఈ యొక్క 40 దినాల ప్రయాణం మన ఆధ్యాత్మిక జీవితాలకు ఎంతో మేలుకరంగా ఉంటుంది అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. దీని వెనక ఉద్దేశం, ఈ లెంట్ డివోషన్స్ వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే సువార్త ప్రకటన, శిష్యత్వము, ప్రేషిత సేవ, చారిత్రాత్మక క్రైస్తవ విశ్వాసానికి మూలాధారమైనటువంటి విషయాలు, సిలువను గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి అవగాహన మనందరం కలిగి ఉండాలని. అంతేకాకుండా మరి ఈ దినాల్లో అభివృద్ధి సువార్త చాలా ఎక్కువైపోతూ ఉంది. సిలువ సువార్తను కనుమరుగు చేస్తుంది. కాబట్టి అభివృద్ధి సువార్త సిలువ సువార్తను కనుమరుగు చేస్తున్నటువంటి ఈ దినాల్లో సిలువను గురించినటువంటి ధ్యానాలు, బోధలు, ప్రసంగాలు మరి ఎక్కువగా చేయబడాలనేది మా ఆశ, కోరిక, ప్రార్థన. మరి గత సంవత్సరం మనం 2025లో బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అన్నటువంటి అంశంతో మనము యోహాను సువార్త నుంచి సిలువ ధ్యానాలు మనం చూసుకున్నాం. మరి ఈ సంవత్సరం బిహోల్డ్ యువర్ కింగ్, ఇదిగో నీ రాజు అన్నటువంటి అంశంతో మత్తయి సువార్త నుంచి మనం సిలువ ధ్యానాలు చేయబోతా ఉన్నాం. సో ఈ సంవత్సరం మన యొక్క సిలువ ధ్యానాల మరి ప్రాధాన్యమైనటువంటి విషయం ఏంటంటే లెంట్ త్రూ ద గాస్పెల్ ఆఫ్ మాథ్యూ విత్ ద థీమ్ జీసస్ యాస్కింగ్, యేసు రాజు అన్నటువంటి అంశంతో మత్తయి సువార్తలో నుంచి మనం సిలువ ధ్యానాలను మనం చూడబోతా ఉన్నాం. మత్తయి సువార్త ప్రారంభంలోనే మనకి అర్థమవుతుంది యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ అన్నటువంటి ప్రశ్నతో మరి ఎంతో దూరం నుంచి జ్ఞానులు వచ్చి ఆయన యొక్క జన్మ సందర్భంగా ఆయన్ని ఆరాధించడానికి ఎంక్వైరీ చేసినట్లు చూస్తాం. ఇదిగో నీ రాజు అనే మాట బైబిల్లో మరి 3 సందర్భాల్లో నేను మీకు గుర్తు చేయాలి అని చెప్పేసి ఆశపడతా ఉన్నాను. యెరూషలేము జయప్రవేశం చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో నీ రాజు సాత్వికుడై చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అని ఉంది. అంతేకాకుండా పిలాతు ఆయన్ని మరి తీర్పు తీర్చిన తర్వాత ప్రజల ఎదురుకు తీసుకుని వచ్చి ఇదిగో మీ రాజు అని ఆయన పరిచయం చేయటం మనం చూస్తాము. అంతేకాకుండా ఆయన సిలువకు అప్పగించడానికి మునుపు ఆయన సిలువ వేయబడినటువంటి ఆ సిలువ పైన ఇతడు యూదుల రాజైన నజరేయుడగు యేసు అని ఆయన మీద మోపబడినటువంటి నేరాన్ని ఆయన తలకు పైగా ఉంచడం మనం చూస్తాం. కాబట్టి మత్తయి సువార్తలో రాజు 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 అనే అంశం, రాజు రాజ్యము అనే అంశం చాలా ప్రధానంగా పదే పదే మనకి కనిపిస్తూ ఉంది. అందుకోసమనే ఈ లెంట్ డివోషన్స్ మరి మనము రాజు, క్రీస్తు రాజు అన్నటువంటి అంశంతో మనము చూడబోతా ఉన్నాం. మరి ఈ యొక్క సీజన్ అంతా కూడా మనం ఈ 40 డేస్ కూడా లెంట్ డివోషన్స్ క్రీస్తు రాజు అన్నటువంటి అంశంతో మనం చూడబోతా ఉన్నాం. ఇక్కడ మీకు ప్లాన్ ఈ లెంట్ డివోషన్స్లో 2026 లెంట్ డివోషన్స్లో మన ప్లాన్ ఏంటో, ఆదివారం మనకి లెంట్ డివోషన్ ఉండదు కాబట్టి మీరు మరి వ్యక్తిగతంగా మెస్సియాకు సంబంధించినటువంటి కీర్తనలు చదువుకోవటానికి ఈ యొక్క లెంట్ డివోషనల్ షెడ్యూల్లో ఇవ్వటం జరిగింది. సోమవారం నుంచి శనివారం వరకు మనకు లెంట్ డివోషన్స్ ఉంటాయి. ఆదివారం మాత్రం మనం అందరం కూడా మన సంఘాల్లో ప్రభువుని ఆరాధిస్తాం కాబట్టి రాజ్యానికి సంబంధించిన, రాజుకు సంబంధించినటువంటి కొన్ని కీర్తనలను మనము చదువుతాము. మొత్తం మీద మన అంశం ఏంటంటే బిహోల్డ్ యువర్ కింగ్, ఇదిగో మీ రాజు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1 నుంచి మరి 15 వచనాల్లో చాలా విషయాలు ఉన్నాయి. మరి ఈ యొక్క రాజు వంశావళి గురించి వాటిని మనం మొత్తాన్ని చూడంగానే కొన్ని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఒకసారి లేఖన భాగాన్ని మనం చదువుదాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కన్ను, ఇస్సాకు యాకోబును కన్ను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కన్ను, యూదా తామారునందు పెరుసును కన్ను, జరహును కన్ను, పెరుసు యెస్రోమును ఆరామును కనెను, ఆరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయసోనును కనెను, నయసోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయజును కన్ను, బోయజు రూతునందు ఓబేదును కన్ను, ఓబేదు యెషయిని కన్ను, యెషయి రాజైన దావీదును కన్ను, ఊరియా భార్యగా ఉండిన ఆమెయందు దావీదు సొలొమోనును కనెను.
ఆ తర్వాత 11వ వచనం, యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషియా యెకొన్యాను అతని సహోదరులను కనెను. 12వ వచనం, బబులోనుకు కొనిపోబడిన తరువాత యెకొన్యా షయల్తీయేలును కనెను. షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను. 16వ వచనం, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. 17వ వచనం, ఇట్లా అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నయు 14 తరములు, దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలం వరకు 14 తరములు, బబులోనుకు కొనుపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. మత్తయి సువార్త మరి జీనియాలజీతో ప్రారంభమవుతుంది, వంశావళితో ప్రారంభమవుతుంది. యేసు క్రీస్తు పరుండబెట్టబడినటువంటి పశువుల తొట్టితో మత్తయి సువార్త ప్రారంభం కాలేదు. సింహాసనానికి సాధికార వారసుడైనటువంటి రాజు వంశావళితో ప్రారంభమవుతుంది. అందుకోసమనే ద గాస్పుల్ ఓపెన్స్ నాట్ విత్ ఏ మేంజర్ సీన్ బట్ విత్ ఏ థ్రోన్ క్లెయిమ్ అని చెప్పేసి మనం అనుకుంటాము. దేంతో ప్రారంభమవుతుంది? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఎవరు, దావీదు ఎవరు, కొంచెం వివరంగా మనం తెలుసుకుందాం. కార్సన్ గారు ఏమంటారంటే, మరి ఎక్స్పోజిటర్స్ బైబిల్ కామెంటరీ, తాను మాథ్యూస్ రాసిన కామెంటరీలో మత్తయి యొక్క వంశావళి ప్రొఫౌండ్లీ థియలాజికల్ ఇన్ ఇట్స్ షేపింగ్, చాలా అద్భుతమైనటువంటి థియాలజీ ఈ జీనియాలజీలో దాగి ఉంది అని చెప్పేసి అంటారన్నమాట. మరొక న్యూ టెస్టిమెంట్ స్కాలర్ ఏమంటారంటే, ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రను మనం మత్తయి సువార్తలో కేవలం ఏదో చరిత్రలాగా కాదు కానీ రానున్నటువంటి జరగబోతున్నటువంటి చరిత్ర, అంటే హిస్టారికల్గా మాత్రమే కాకుండా ఎస్కటలాజికల్గా ఆయన రాశారు అని చెప్పేసి అంటారన్నమాట. నిజమే, ఈ జీనియాలజీలో చాలా విషయాలు దాగి ఉన్నాయి, చాలా అంశాలు దాగి ఉన్నాయి. ఈ జీనియాలజీలో దాగి ఉన్న విషయాలేంటి, అంశాలేంటి? మరి జీనియాలజీ అనగానే మనకు క్రిస్మస్ గుర్తొస్తుంది, ఈస్టర్ లేదా గుడ్ ఫ్రైడే లేదా లెంట్, ఈ సందర్భంగా జీనియాలజీలో నుంచి మనం నేర్చుకునే విషయాలు ఏంటి అని అనుకుంటున్నారా? ఒకసారి చూద్దాం. 17వ వచనాన్ని కనుక మనం గమనిస్తే, అబ్రహాము మొదలుకొని దావీదు వరకు 14 తరాలు, మరి దావీదు మొదలుకొని యూదులు బబులోను కొనుపోబడిన కాలం వరకు 14 తరాలు, అక్కడ నుంచి క్రీస్తు వరకు మరి 14 తరాలు, 14 14 14 అని ఒక సిమెట్రికల్ స్ట్రక్చర్ రూపంలో మరి జీనియాలజీ ఉన్నట్లు మనం చూస్తాము. సో ఈ జీనియాలజికల్ స్ట్రక్చర్ ఎలాగా ఉందంటే, ఒక రిడెంప్టివ్ డ్రామా దాని యొక్క ఉన్నతమైనటువంటి స్థితికి లేదా పరిపూర్ణమైనటువంటి స్థితికి కల్మినేషన్కి వస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. మరి ఒక థియాలజియన్ ఏమంటారంటే, ఈ జీనియాలజీ అనేది ఇది థియలాజికల్ ఆర్కిటెక్చర్ అని అంటారనమాట. థియలాజికల్ ఆర్కిటెక్చరు, థియలాజికల్ హిస్టరీ ఇవన్నీ కూడా దీనిలోనే ఇమిడి ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే దీనిలో దావీదు ప్రధానమైనటువంటి పాత్ర మరి కనిపిస్తుంది అని కూడా మనం చూస్తామన్నమాట. అయితే ఇప్పుడు మనము ఈ వంశావళిలో ఉన్నటువంటి సిలువను, దానిలో ఉన్నటువంటి సిలువ ఛాయలను, మరి ఈ లెంట్ని మనం మత్తయి సువార్తతో ప్రారంభించి మొట్టమొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారి సిలువలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి సిలువ ఛాయలను మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఆయన వంశావళిలో ఎలా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాము. ఈ యొక్క జీనియాలజీస్ని మరి దైవ జ్ఞాన శాస్త్ర ఉపోద్ఘాతంగా వర్ణించడం జరిగింది. వంశావళులు దైవ జ్ఞాన శాస్త్ర ఉపోద్ఘాతాలు, జీనియాలజీస్ యాజ్ థియలాజికల్ ప్రొలాగ్. మనము ఇక్కడ చూసినటువంటి 1 నుంచి 17 వచనాలను కనుక మనం గమనిస్తే, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అన్న దగ్గర నుంచి మరి యేసుక్రీస్తు ప్రభువారు జన్మించడం వరకు ఉన్నటువంటి విషయాలను చూస్తే 5 ప్రధానమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఏమిటి 5 ప్రధానమైనటువంటి విషయాలు? అబ్రహాముతో ఆయన చేసిన నిబంధన, దావీదుకు ఆయన వాగ్దానం చేసినటువంటి రాజ్యము, యూదులు చెరలోనికి వెళ్ళటము, ఆ తర్వాత వారు చెర నుండి తిరిగి రావటము, ఆ తర్వాత రాజాదిరాజు రారాజు మరి ఆయన సర్వాధికారి అయినటువంటి ఆయన భూమి మీద జన్మించటము, రాజు యొక్క జన్మ. మత్తయి సువార్త 1వ అధ్యాయము జన్మించినటువంటి రాజు యొక్క వంశావళి లేదా జీనియాలజీ గురించి చెప్తా ఉంది. మనం చదివినటువంటి 17 వచనాల ఆధారంగా మరి ఈ రాజవంశంలో నుంచి 7 అద్భుతమైనటువంటి విషయాలు ఈ యొక్క ఫస్ట్ డే ఆఫ్ లెంట్ డివోషన్లో మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. దీనికి కరోలరీగా ఈక్వల్గా ఉన్నటువంటి లూకా సువార్తలో నుంచి కూడా ఒక 2 అంశాలు తీసుకోవటం జరిగింది. ఏమిటి అంటే, ఈ రాజు ఈ యొక్క మనం మత్తయి సువార్తలో ఉన్నటువంటి ఆ రాజు యొక్క జీనియాలజీలో ఆయన గురించి ప్రస్తావించబడినటువంటి విషయాలు. ఆయన అబ్రహాము కుమారుడు, ఆ తర్వాత ఆయన దావీదు కుమారుడు,
అంతేకాదు మరి లూకాసు వార్తలో ఉన్నటువంటి ఆయన వంశావళిని మనం చూసినప్పుడు ఆయన ఆదాము కుమారుడని, దేవుని కుమారుడని, ఆ తర్వాత ఎగ్జైలు ఇదంతా కూడా మనం బబులోనుకు చెర అనే అంశం ప్రస్తావించబడింది ప్రధానంగా. సో దానిని ఆధారంగా చేసుకొని ఆయన అవమానం పొందిన రాజు, బబులోను చెర పొందబోతున్నటువంటి రాజు యొక్క అవమానాన్ని ఏ రీతిగా చూపిస్తుంది అది కూడా మనం చూడబోతా ఉన్నాం. తర్వాత ఆయన ఇశ్రాయేలు రాజు మాత్రమే కాదు, అన్యులకు రాజు, నీతిమంతుల రాజు మాత్రమే కాదు, పాపులకు కూడా ఆయన రాజు అన్నటువంటి విషయాన్ని మనం చూడబోతున్నాం. చివరగా ఆయన పవిత్రుడైనటువంటి రాజు, అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు, ఆదాము కుమారుడు, దేవుని కుమారుడు, అవమానం పొందిన రాజు, అన్యుల పాపుల రాజు, పవిత్రుడైన రాజు అన్నటువంటి 7 ప్రధానమైనటువంటి అంశాలు ఈ వంశావళిలో దాగి ఉన్నాయి. మొట్టమొదటి విషయాన్ని చూద్దాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఎందుకు అబ్రహాముతో ప్రారంభించారు మత్తయి సువార్తికుడు అంటే, అబ్రహాముకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం ఇచ్చినప్పుడు ఆయనతో ఒక నిబంధన చేశారు. ఆ నిబంధననే మనం ఏమంటామంటే ఆయన అబ్రహాముతో చేసిన నిబంధన, అబ్రహామిక్ కవనెంట్ అంటాము. ఆ కవనెంట్ ఇచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. ఆ తర్వాత నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించెదను, రాజులను నీలో నుండి వచ్చెదరు. విన్నారా అండి? రాజులను నీలో నుండి వచ్చెదరు. నీలో నుండి రాజులు వస్తారని, ఆ రాజు వలన మరి సమస్త వంశాలు ఆశీర్వదించబడతారని అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేయటం జరిగింది. అంతేకాకుండా మరి అబ్రహాము కుమారుడగు అని అంటంలో ఆ అబ్రహాము కుమారుడు అనేటటువంటి విషయంలో చాలా విషయాలు దాగి ఉన్నాయి. అబ్రహాము తన కుమారుణ్ణి ఏం చేశాడంటే మోరియా పర్వతం మీద అర్పించడం కోసం తీసుకొని వెళ్ళాడు. అబ్రహాము ఒక పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాడు. సో దేవుడు అబ్రహాముకి నీ యొక్క సంతానం వలన భూమి మీద ఉన్న దేశాలన్నీ కూడా దీవించబడతాయి అని చెప్పేసి ఎలా చెప్పగలిగాడు? ఎందుకంటే అబ్రహాము సంతానంలో నుంచి ఒక పర్ఫెక్ట్ సాక్రిఫైస్ రాబోతూ ఉంది కాబట్టి, ఆ సాక్రిఫైస్ వల్ల భూమి అంతటికి దీవెన రాబోతూ ఉంది కాబట్టి. అంతేకాకుండా ఈ యొక్క వంశావళి దేనితో ప్రారంభమవుతుందంటే తన కుమారుణ్ణి అర్పించటం కోసం సిద్ధపడినటువంటి ఒక తండ్రి. అబ్రహాము గారికి ఇంకొక పేరు పెట్టాలి అంటే ఏమని పెట్టొచ్చు అంటే, కుమారుని అర్పించుటకు వెనుకాడని తండ్రి, కుమారుని అర్పించడానికి సిద్ధపడిన తండ్రి, ఏ ఫాదర్ విల్లింగ్ టు గివ్ హిస్ సన్. అందుకోసమనే మరి అబ్రహాముతో ప్రారంభమైనప్పుడే అక్కడ మనకి సిలువ ఛాయ కనిపించటం లేదు, తప్పనిసరిగా సిలువ నీడ, సిలువ ఛాయ కనిపిస్తూ ఉంది. అబ్రహాము సంతానం ద్వారా వచ్చేటటువంటి ఆయన ఏ విధంగా భూమి అంతటికి తన యొక్క సాక్రిఫైస్ ద్వారా మరి దీవెనగా ఉండబోతా ఉన్నాడు అన్నటువంటి విషయం అర్థమవుతుంది. అంతేకాకుండా ఆయన అబ్రహాము కుమారుడు మాత్రమే కాదు కానీ దావీదు కుమారుడు, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. దావీదుకి దేవుడు ఒక వాగ్దానం చేశారు. ఏమిటి ఆ వాగ్దానం అంటే, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. మరి దావీదు రచించినటువంటి కీర్తనల్లో చాలా రాజును గురించినటువంటి కీర్తనలు ఉన్నాయి. వీటిని మెస్సియానిక్ సామ్స్ అని కూడా మనం అంటామన్నమాట. సో దావీదు యొక్క రాజ్యము మరి సఫరింగ్, బిట్రేయల్, రక్తము వీటన్నిటితో నిండిపోయింది. మరి దావీదు ఒక సందర్భంలో నాదేవా నాదేవా నీవేళ నన్ను చెయ్యి విడనాడేవు అని ఆయన ఆక్రోశించడం కూడా మనం చూస్తాము. దావీదు యొక్క జీవితం కానీ, దావీదు యొక్క వాగ్దానం కానీ, మరి దావీదు రాసినటువంటి ఈ కీర్తనలు కానీ, ఈ జీనియాలజీలో ఉన్నటువంటి దావీదును గురించినటువంటి విషయాలు కానీ, రాబోతున్నటువంటి మెస్సియా వేయబోయే వేసినటువంటి కేకను మరి మనకి గుర్తు చేస్తూ ఉన్నాయి. అయితే ఈ సింహాసనాన్ని అధిరోహించడానికి మునుపు ఆయన సిలువను అధిరోహిస్తాడు. కింగ్షిప్ కమ్స్ త్రూ క్రూసిఫిక్షన్ అన్నటువంటి విషయం కూడా మనకు అర్థమవుతుంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారి జన్మ సమయంలో చాలా సడన్గా మరి ఎప్పుడో వాళ్ళ యొక్క పాత కాలంలో వారి తాత ముత్తాతల కాలంలో రాజు అయినటువంటి దావీదును గురించినటువంటి ప్రస్తావన మరియ దగ్గర కానీ యోసేపు దగ్గర కానీ రావటం మనం చూస్తామన్నమాట. మరి యేసుక్రీస్తు ప్రభు వారు అబ్రహాము కుమారుడు, మరి దావీదు కుమారుడు, అంతేకాదు ఆయన ఆదాము కుమారుడు అని చెప్పేసి లూకాసు వార్తలో ఉంది. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. యోసేపు హేలీకి, తర్వాత షేతు వరకు వచ్చి ఆదాము దేవునికి కుమారుడు. అక్కడ ఏముందంటే మరి షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఇక్కడ 2 విషయాలు మనకు కనిపించట్లేదండి. అక్కడ మనం ఏమన్నామంటే అబ్రహాము కుమారుడగు
దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. దీన్నే లూకాసు వార్తలో ఉన్నటువంటి విషయాన్ని మరలా కొంచెంగా రీఅరేంజ్ చేసి మనం చెప్పాలనుకుంటే ఎలా చెప్పొచ్చు అంటే, ఆదాము కుమారుడగు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అక్కడేమో చివరిలో ఉంది, ఇక్కడేమో ప్రారంభంలో ఉంది. ఆదాము కుమారుడగు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. మనకు తెలుసు మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారి వంశావళి ఒకటి ఉంది. ఆ తర్వాత లూకాసు వార్తలో మరొక వంశావళి ఉంది. లూకాసు వార్తలో ఉన్నటువంటి వంశావళి దావీదు కుమారుడైనటువంటి నాతాను ద్వారా వస్తే, మరి మత్తయి సువార్తలో ఉన్నటువంటి వంశావళి దావీదు కుమారుడైనటువంటి సొలొమోను ద్వారా వచ్చింది. ఆదాము కుమారుడగు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. నిజమే, యేసుక్రీస్తు ప్రభువారు ఆదాముకు కుమారుడే. ఎందుకు ఆదాముకు కుమారుడు అంటే, మొట్టమొదటి ఆదాము ఫెయిల్ అయ్యాడు కాబట్టి రెండవ ఆదాముగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు కాబట్టి. ద ఫస్ట్ యాడమ్ బ్రాట్ సిన్ అండ్ డెత్ త్రూ అ ట్రీ. ఒక చెట్టు ఫలాన్ని తిని మొట్టమొదటి ఆదాము ఏం చేశాడంటే మరణాన్ని, పాపాన్ని తీసుకుని వచ్చాడు. కడపటి ఆదాము ఏం చేశారంటే సిలువ మీద వ్రేలాడి ఆయన నీతిని, సమాధానాన్ని వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. మరి ఆయన ఆదాము కుమారుడే కాదు, దేవుని కుమారుడు అని చెప్పేసి మనం చూస్తాము. ఎందుకు అంటే, మరి తను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. మనందరం దేవుని కుమారులం కావాలని ఆయన ఏమయ్యాడంటే, మరి దేవుని కుమారుడు అయినటువంటి ఆయన మానవ జాతి ఉద్ధరించడం కోసం మన మధ్యను జన్మించాడు, మన యొక్క వంశావళిలోనికి ప్రవేశించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, మనము ఆయన వంశావళిలో లెక్కించబడటానికి, ఆయన యొక్క బిడ్డలం అవటం కోసం ఆయన ఏమయ్యాడంటే మానవ జాతిలోనికి మరి దిగివచ్చి ఆయన పేరు మన జీనియాలజీలో వ్రాయబడింది అని చెప్పేసి మనం చూస్తాం. దేవుని విమోచన ప్రణాళిక యొక్క ఆర్కిటెక్చర్ కానీ, ఫ్రేమ్వర్క్ కానీ మరి ఈ జీనియాలజీలో మనం చూడొచ్చు. అంటే దేవుడు, ఆ తర్వాత అబ్రహాము, ఆ తర్వాత దావీదు, తర్వాత ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు చెరలోనికి వెళ్ళిపోవటం, చెర నుంచి తిరిగి రావటం, ఆ తర్వాత కాలం పరిపూర్ణమైనప్పుడు క్రీస్తు ప్రభు జన్మించడం. ఈ స్ట్రక్చర్ ఆఫ్ రిడెంప్షన్ అనేది జీనియాలజీలో ఎలా ఉందో ఒకసారి మనం గమనిద్దాం. రైజు, ఫాలు, రెస్టరేషను. ఎక్కడ రైజ్ అంటే, మరి అబ్రహాం మొదలుకొని కనుక దావీదు వరకు చూస్తే చాలా అద్భుతంగా మరి ఇశ్రాయేలు యొక్క ఉన్నతమైనటువంటి స్థితి మనం చూస్తాం. ఆ తర్వాత వాళ్ళు చెరలోనికి వెళ్ళిపోవటం మనం చూస్తాం. అబ్రహాము నుంచి దావీదు వరకేమో రైజు, ఆ తర్వాత దావీదు నుంచి ఎగ్జైల్, చెరలోనికి వెళ్ళిపోవటం, అక్కడ మనకి వాళ్ళ యొక్క ఫాల్ కనిపిస్తూ ఉంది. ఉదాహరణకు యాక్చువల్గా ఈ ఎగ్జైల్ని, చెరని ఒక విధంగా నిబంధన ద్వారా, నిబంధన యొక్క శాపము, కవనెంట్ కర్స్ అంటే దేవుడు ఆశీర్వాదాలు, శాపాలు రెండు పెట్టి, మీరు నా మాటలు వింటే ఆశీర్వాదాలు, వినకపోతే కర్సెస్ అని చెప్పారు కదండి. ఆ కవనెంటల్ కర్స్ మనకి ఎగ్జైల్లో కనిపిస్తుంది అన్నమాట. ఆ తర్వాత ఎగ్జైల్ నుంచి క్రైస్ట్ వచ్చిన తర్వాత రెస్టరేషన్ జరుగుతూ ఉంది. అందుకనే జీనియాలజీలో బబులోను అనే మాట 2 సార్లు వినబడుతుంది. యూదులు బబులోనుకు కొనబడిన కాలంలో, తర్వాత బబులోనుకు కొనిపోబడిన తర్వాత ఎకొన్యా షయల్తీయేలును కనును, ఇవన్నీ కూడా చూస్తాం. మరి మత్తయి సువార్తలో ఈ చరిత్రను 3 మూమెంట్స్లో ఆయన అరేంజ్ చేయడానికి దీని వెనక ఒక కారణం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎగ్జైల్ని హైలైట్ చేస్తూ ఉన్నారు. ఎగ్జైల్ని ఎందుకు హైలైట్ చేస్తూ ఉన్నారు? ఎగ్జైల్ అనేది చాలా అవమానం. ఎగ్జైల్ అనేది చాలా బాధకరమైనటువంటి విషయం. ఇట్ ఈజ్ ఎ కవనెంటల్ కర్స్. రిచర్డ్ గ్రిఫిన్ అని ఆయన ఏమంటాడంటే, ద రిజరక్షన్ అండ్ రిడెంప్షన్ అనే దానిలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పొందినటువంటి ఆ శ్రమ కానీ, వేదన కానీ ఇంకా ఎగ్జైల్కి చాలా రెట్లు ఎక్కువైనది. అంటే ఇశ్రాయేలీలు అంటే దేశం నుంచి వెళ్ళిపోయి అసలు పూర్తిగా చాలా అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో నేషన్గా వాళ్ళు ఎలా వెళ్ళిపోయారో, సో అలాంటిది యేసుక్రీస్తు ప్రభు జీవితంలో తండ్రి నుంచి విడనాడబడి ఆయన చాలా ఘోరమైనటువంటి అవమానాన్ని పొందటం, భూమి యొక్క అంతర్భాగంలోనికి మరణం ద్వారా దిగి వెళ్ళటం, అక్కడి నుంచి మళ్ళీ ఆయన పునరుద్ధాండై పైకి లేవటం, ఈ యొక్క స్ట్రక్చరు మరి రిడెంప్టివ్ ప్లాన్ యొక్క కల్మినేషన్గా మరి మత్తయి సువార్తికుడు రాయటం మనం చూస్తాం. అబ్రహాము నుంచి దావీదు వరకు రైజు, ఆ తర్వాత దావీదు నుంచి చెరలోనికి వెళ్ళిపోవటం వరకు వాళ్ళు దిగిపోవటం ఫాల్, ఆ తర్వాత రెస్టరేషను. ఇలాంటి ప్యాటర్న్ యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో మనకు కనిపించట్లేదా? అంటే ఈ చరిత్ర అంతా కూడా సిలువ ఆకారంలో మనకు కనిపించటం లేదా? డెఫినెట్గా ఇది క్రూసిఫామ్గా ఉంది, సిలువ ఆకారంలో కనిపిస్తూ ఉంది. ఏమిటి ప్యాటర్న్ అంటే, అవమానం పొందినటువంటి రాజు, రాజాదిరాజు అయినటువంటి క్రీస్తు తన మహిమను ప్రక్కన పెట్టి మరి సఫరింగ్ని ఎండ్యూర్ చేసి తను తాను తగ్గించుకొని మరి సిలువ మరణమునందున్నంత వరకు ఆయన విధేయత చూపించి ఆయన మరణించి తిరిగి లేచి మరి మహిమోన్నత
పరలోక ఆయన ఏ రీతిగా ఎక్కి వెళ్ళాడు, ఆ తర్వాత మన రక్షణను ఏ విధంగా ఆయన అకాంప్లిష్ చేశాడు, ఇవన్నీ కూడా మనం చూస్తామన్నమాట. సో ఈ యొక్క జీనియాలజీని మనం చూసినప్పుడు అవమానం పొందబోతూ ఉన్నటువంటి రాజు యొక్క ఛాయలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా రిడెంప్టివ్ డ్రామా యొక్క కల్మినేషను, ఉన్నతమైనటువంటి స్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇంకొక మాటలో చెప్పాలంటే మరి మత్తయి సువార్తలో అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని చెప్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క తరం గడుస్తూ ఉంటే వాళ్ళు ఏమవుతున్నారంటే సిలువకు దగ్గరవుతున్నారు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ సిలువ అనే గంభీరమైనటువంటి సత్యము చరిత్రలోనే దేవుడు ఎంతో నిగూఢంగా అల్లి ఉంచాడు అనేది మనకి అర్థమవుతా ఉంది. సో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీనియాలజీని కనుక మనం గమనిస్తే మనము ఒక విషయాన్ని అసలు ఎప్పటికీ అంటే మనం మర్చిపోం. ఎందుకంటే ఆయన యొక్క వంశావళి ఏదో చాలా మరి శానిటైజ్డ్గా మరి చాలా డీసెంట్గా ఉన్నటువంటిది ఏం కాదు. ఒక విధంగా చెప్పాలంటే అది మరి బ్రోకెన్ హిస్టరీ అని చెప్పేసి అనుకోవచ్చు. హీ డిడ్ నాట్ డిసెండ్ ఫ్రమ్ ఏ శానిటైజ్డ్ హిస్టరీ. ఒక చాలా గొప్ప ఇది ఉన్నటువంటి మరి అంతా నీతిమంతుల వరుసన ఉన్నటువంటి గొప్ప గొప్ప రాజులు ఉన్నటువంటి వంశావళిలాగా మనకు అది కనిపించదు. కానీ మరి విరిగిపోయిన, నలిగిపోయిన, మరి పాపాత్ములైన, మరి అవిధేయులైన, ఒక విధంగా చెప్పాలంటే దేవునికి దూరమైపోయినటువంటి ప్రజావళి, మరి రాజులు, మరి అవిధేయత చూపించినటువంటి వారు, వాళ్ళందరి వంశావళిలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకు దిగొచ్చారు అని చెప్పేసి మనం చూస్తాం. మొట్టమొదటి మరి అధ్యాయంలో జీనియాలజీస్ని చూసినప్పుడు ఒక విమెన్గా మరి కొంతమంది వ్యక్తుల పేర్లు చూస్తే మాత్రం విమెనే కాదు ఎవరైనా కూడా ఆశ్చర్యపోవాల్సింది. ఎందుకంటే మరి యేసుక్రీస్తు ప్రభువారి జీనియాలజీలో స్త్రీల పేర్లు ఉండటమే ఒక గొప్ప ఇదైతే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళంతా అన్యులు కావటం ఇంకొక విషయం. అన్యులు మాత్రమే కాదు, వాళ్ళకి సరైనటువంటి నైతికమైనటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా లేదన్నమాట. చూడండి ఈ మాటలు: తామారు నందు, రాహాబు నందు, రూతు నందు, ఊరియా భార్యగా ఉండిన ఆమె యందు. ఏమి చెప్తా ఉన్నాయి ఈ జీనియాలజీలో ఉన్నటువంటి ఈ విషయాలన్నీ కూడా ఏం చెప్తా ఉన్నాయి? తామారు 2 సార్లు విడో అయిపోయింది, డిసెప్షన్ ద్వారా మరి కుమారుల్ని పొందాలని అనుకుంది. మరి రాహాబు ప్రాస్టిట్యూట్ అని, మరి మోరల్లీ మరి సరైనటువంటి బ్యాక్గ్రౌండ్ కాదని మనకు తెలుసు. రూతు కూడా ఒక విధంగా చెప్పాలంటే మరి విడోనే, మోయాబీరాలు. మరి ఊరియా తన భర్త చంపబడ్డాడు. ఆ తర్వాత విడోగా మరి అయినటువంటి ఆమె మరలా వచ్చి మరి దావీదుని వివాహం చేసుకోవటం, ఆ తర్వాత ఆమె ద్వారా సొలొమోను, నాతాను రావటం, ఇవన్నీ చూస్తాం. సో ఈ జీనియాలజీలో ఉన్నటువంటి విమెన్ చూసినా కూడా మనకి అర్థమయ్యే విషయం ఏంటంటే ఆయన పాపులకు రాజు మాత్రమే కాదు, ఆయన అన్యుల రాజు కూడా. అన్యుల రాజు, పాపుల రాజు అయినటువంటి ఆయన మన యొక్క మరి జీనియాలజీలోనికి దిగి వచ్చినటువంటి ఆయన తన జీనియాలజీలో ఉన్నటువంటి అన్యుల గురించి, తర్వాత వీరందరి గురించి కూడా యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళు తనకంటే ముందున్నటువంటి వారు తన యొక్క మరి యాన్సిస్టర్స్ అని చెప్పుకోవటానికి ఆయన ఏమాత్రము సందేహించలేదు, ఆయన ఏమాత్రము సిగ్గుపడలేదు కూడా. చివరగా ఆయన పవిత్రుడైనటువంటి రాజు కూడా. ఎందుకంటే జీనియాలజీ చివరిలో మనం చూస్తాము, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడ్డాడు, కానీ యోసేపు యొక్క కుమారుడు కాదు. యోసేపు లీగల్గా ఫాదర్ మాత్రమే, కానీ యోసేపు కుమారుడు కాదు. యేసుక్రీస్తు ప్రభువారికి ఆయన ఫిజికల్ బాడీ, ఆ ఫ్లెష్ ఎక్కడి నుంచి వచ్చింది? మరీ నుంచి వచ్చింది. మరీకి ఎక్కడి నుంచి వచ్చింది? హేలీ నుంచి వచ్చింది. మరి హేలీ యొక్క జీనియాలజీ మనం చూసినప్పుడు మరి హేలీ భార్య 2 వంశాలు అంటే యోధా గోత్రము మరియు లేవి గోత్రము 2 కూడా కలుసుకున్నట్లు, యోధా గోత్రానికి చెందినటువంటి తండ్రి, లేవి గోత్రానికి చెందిన తల్లి అని మరి ఎలా చెప్పగలమంటే దేవదూత మరీతో మాట్లాడినప్పుడు నీ బంధువురాలగు ఎలిజబెత్ కూడా ఆమె గర్భం ధరించింది. మరి ఎలిజబెత్ అహరోను కుమార్తె కదా, ఎలా బంధువులు అవుతారు? కాబట్టి మరీ తల్లి తప్పనిసరిగా లేవి గోత్రానికి సంబంధించిందై ఉంటుంది అన్నమాట. అందుకోసమనే యేసుక్రీస్తు ప్రభు యొక్క జీనియాలజీలో యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో యోధా గోత్రం, లేవి గోత్రం 2 కూడా కలుసుకున్నాయి. మరి రాజు అయినటువంటి యాజక వంశము, రాజు అయిన యాజకుడు అని మనకు అర్థమవుతుంది. మెల్కీసెదెకు లాగా రాజు మరియు యాజకుడు అని. మరి పరిశుద్ధాత్మ వలన ఆయన గర్భం ధరించాడని ఉంది కదా, ఇది సాధారణమైనటువంటి జననం కాదు, ఎందుకంటే ఇది దైవికమైన కార్యం. ఆదికాండంలో జలముల మీద తేలియాడినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మరియ గర్భాన్ని ఆవరించారు. అంతేకాకుండా సృష్టిని ప్రారంభించినటువంటి ఆత్మ ఇప్పుడు కొత్త సృష్టిని ప్రారంభించడం మనం చూస్తాం అన్నమాట.
సో మనకి జీనియాలజీలో ఉన్నటువంటి ఎవ్రీ జనరేషను ఏం జరుగుతూ ఉందంటే దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ దిస్ గ్రేటెస్ట్ మూమెంట్. ఈ యొక్క అద్భుతమైనటువంటి మూమెంట్ వైపు జరుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. మనం అబ్రహాము కట్టినటువంటి బలిపీఠమైన, దావీదు అధిరోహించినటువంటి సింహాసనమైన, మరి బబులోనికి వెళ్ళేటప్పుడు వాళ్ళ చేతికి పడినటువంటి సంకెళ్ళైనా, మరియ గర్భమైన, ఇవన్నీ ఏమిటి అంటే కల్వరికి మార్గాలు. అంటే దేవుడు జీనియాలజీలో కల్వరికి మార్గాలు ఏ విధంగా ఏర్పాటు చేశారు, మరి అబ్రహాము, మరి దావీదు, ఆ తర్వాత బబులోనికి వెళ్ళటం, బబులోన్ నుంచి రావటం, ఆ తర్వాత మరియందు క్రీస్తు జన్మించడం, జీనియాలజీలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా రాబోతున్నటువంటి యేసు క్రీస్తు ప్రభువును గురించినటువంటి విషయాలను ఏ రీతిగా వెల్లడి చేస్తానని మనం చూసాము. కవనెంట్, అబ్రహాముతో చేసినటువంటి నిబంధన, దావీదుకు వాగ్దానం చేసినటువంటి కింగ్డము, యోధా చెరలోనికి వెళ్ళిపోవటం, చెరలో నుంచి వాళ్ళు తిరిగి రావటం, వచ్చినటువంటి తర్వాత యేసుక్రీస్తు ప్రభువు జన్మించటము. సో క్రాస్ ఎంబ్రేసెస్ బ్రోకెన్ హిస్టరీస్. మరి సిలువ అనేది నలిగిపోయినటువంటి చరిత్రలను, మరి సరికానటువంటి వంశావళులను, వీటన్నిటినీ కూడా ఎంబ్రేస్ చేసేదిగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వంశావళిలో పాపులు ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారు, ఫెయిల్యూర్స్ ఉన్నారు, ఎగ్జైల్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. సిలువ అనేది దేవుడు చేసినటువంటి వాగ్దానం యొక్క నెరవేర్పు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, దావీదుకు వాగ్దానం చేశాడు, ఆదాముకు ఏదేను వనంలోనే వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి వాగ్దానాల నెరవేర్పుగా, నిబంధనల అంతిమ గమ్యంగా, నూతనమైనటువంటి నిబంధనను నెరవేర్చడం కోసం యేసుక్రీస్తు ప్రభువారు గొల్గొత పైన సిలువలో అందరి కోసం మరణించారు. సో క్రాస్ క్రియేట్స్ అ న్యూ ఫ్యామిలీ. సిలువ నూతనమైనటువంటి కుటుంబాన్ని మరి క్రియేట్ చేస్తూ ఉంది. సో రాజు యొక్క రాజవంశాన్ని గురించి ఇదను మనం చూసాము. ఆయన అబ్రహాము కుమారుడని, దావీదు కుమారుడని, ఆదాము కుమారుడని, దేవుని కుమారుడని, అవమానం పొందినటువంటి రాజని, అన్యులకు రాజని, పాపులకు రాజని, అంతేకాదు పవిత్రుడైనటువంటి రాజని, ఇమ్మానుయేలుగా మనతో ఉండటానికి వచ్చినటువంటి రాజు అని. ఈ లెంట్ సీజన్లో జీనియాలజీలో మరి ఆయన యొక్క వంశావళిలో మరి మనం చాలా విషయాలను గుర్తు చేసుకున్నాం. నో మ్యాటర్ వాట్ ఈజ్ అవర్ బ్యాక్గ్రౌండ్, మన బ్యాక్గ్రౌండ్ ఎలా ఉన్నా, మన ఫ్యామిలీస్ ఎలా ఉన్నా, మన పరిస్థితులు ఎలా ఉన్నా, మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సిలువ దగ్గరకు వచ్చేసరికి అందరూ సమానం. సిలువ దగ్గరకు వచ్చి ఆయన పాదాల చెంతకు వచ్చినప్పుడు రాజులైనా, యాజకులైనా, ఇంకెవరైనా అందరూ ఆయన యొక్క పవిత్రమైనటువంటి రక్తం ద్వారా పరిశుద్ధపరచబడి పవిత్రీకరించబడిన తర్వాత ఆయన యొక్క సిలువ సత్యం, ఆయన యొక్క సిలువ రక్తం మనలను కడిగి పవిత్రపరిచినప్పుడు మనందరం కూడా ఆయన యొక్క వంశావళిలో ఉన్నటువంటి వారమే. కాబట్టి జీనియాలజీస్ మనకు చెప్పే లెసన్ ఏంటంటే దేవుడు అన్యులను, పాపులను, అవమానకరమైనటువంటి జీవితాలు జీవించినటువంటి వారిని, మరి ఆ చెరలోనికి వెళ్ళి వచ్చినటువంటి వారిని, వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వారందరితో సిలువ దానిలోనికి ఒక బ్యూటిఫుల్గా వ్యూ చేసి ఏ రీతిగా ఆయన రక్షణ చరిత్ర యొక్క ప్రధానమైనటువంటి ఘట్టానికి లోకాన్ని సిద్ధపరిచాడని. మరి ఈ యొక్క రాజు వంశావళిని చూసినటువంటి మనం ఆయన యొక్క వంశావళిలోనికి, ఆయన యొక్క బిడ్డలుగా మనం అవటానికి, ఆ సిలువ మీద వేలాడుతున్నటువంటి క్రీస్తును వీక్షించి ఆయన రక్తంలో కడగబట్టడానికి, ఆ ఇమ్మానుయేలు రక్తంలో, ఆ ఇంపైనటువంటి ఊటలో మన పాపాలను కడిగి వేసుకొని పవిత్రులుగా అవటానికి దేవుడు మనందరికీ కూడా సహాయం చేయాలని ప్రార్థన చేసుకుందామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన ప్రభువా, మీకెన్నో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మత్తయి సువార్తలో ఇదిగో మీ రాజు అనే అంశంతో ఈ లెంట్ ధ్యానాలు మేము ప్రారంభించడానికి మీరు మాకు సహాయం చేసినందుకు మీకెన్నో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవా, మీ యొక్క రాచరికం, మీ రాజ్యం, మా ప్రభా మీరు రాజుగా పుడతారు అన్నటువంటి విషయం నాయన మీ యొక్క వంశావళిలోనే మీరెంతో నిగూఢంగా దాచి ఉంచినందుకు వందనాలు. ఒక విధంగా నాయన ఇశ్రాయేలు చరిత్రలో ఏమైతే జరిగినాయో అవి మా ప్రభా మీరు వాటిని నాయన మా ప్రభా ఏ విధంగా మీరు రివర్స్ చేశారు అన్నటువంటి విషయాలు మా ప్రభా మీరు స్పష్టంగా మా కోసం రాయించి ఉంచినందుకు మీకు ఎన్నో వందనాలు. అబ్రహాం కుమారుడుగా, దావీదు కుమారుడుగా, ఆదాము కుమారుడుగా, దేవుని కుమారుడుగా, దేవా మా ప్రభా మరి పాపుల రాజుగా, నాయన అన్యుల రాజుగా, మా ప్రభా రారాజుగా మీరు నాయన మా ప్రభా మాకు కోసం మీరు ఈ భూమి మీదకు ప్రవేశించినందుకు మీకు ఎన్నో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సింహాసనం మీద ఆసీనుడు కాకమునుపు సిలువను అధిరోహించినటువంటి ఆ యొక్క రాజును గురించినటువంటి అనేక విషయాలు మత్తయి సువార్తలో నుంచి మేము తెలుసుకోవటానికి, ఆ రాజు సిలువ ముందు మేము సాగిలపడి సింహాసనాసీనుడైనటువంటి ఆయన ఆధిపత్యానికి మమ్మల్ని మేము అప్పగించుకోవటానికి మీరు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.